మొదటి జామున మొర్రపెట్టుము. నువ్వు లేచి ప్రార్థనా జీవితంలో లెగాలి, నువ్వు లెగాలి. నీవు ప్రోత్సహించుకోవాలి. ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను అని నిన్ను ప్రోత్సహించుకోవాలి, బలపరుచుకోవాలి. ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతాను, నా దేవునితో మంచి సంబంధం పెట్టుకుంటాను, నేను బలంగా ప్రార్థన చేస్తాను అన్న నిన్ను నీవు ప్రోత్సహించుకోవాలి, బలపరుచుకోవాలి, ప్రోత్సాహపరచుకోవాలి, ఎంకరేజ్ చేసుకోవాలి. చాలామందికి ఎంకరేజ్మెంటే ఉండదు. బలంగా ప్రార్థించాలి. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించమన్నాడు. సరే, హృదయాన్ని కుమ్మరించమంటున్నాడు ప్రభు సన్నిధిని. నీళ్లు కుమ్మరించినట్లు, నీళ్లు కుమ్మరిస్తాం కదా, కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరించమంటున్నాడు ప్రభు సన్నిధిలో. ఇలాంటి ప్రార్థనా పరులు నాడు మన సంఘాల్లో ఉంటే ఇవాళ మన కుటుంబాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి.